హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ కంప్యూటర్స్. సో చాలామంది జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ సైన్స్, ఇప్పుడు మనకి షార్ట్ హ్యాండ్లో అదొక సబ్జెక్ట్ ఉంది కదా 50 మార్క్స్కి. సో దానికి టాపిక్ వైజ్గా వెయిటేజ్ అనేది ఎంత ఉంటుంది ఏంటి అనేది చెప్పమని చాలామంది అడుగుతున్నారు. సో కొంచెం ఆన్లైన్ క్లాసెస్తో బిజీగా ఉండి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. కొంచెం లేట్గా అయినా సరే మీకు కావాల్సిన కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఇవాళ టాపిక్ అయితే అది. సో టాపిక్ వైజ్గా వెయిటేజ్ అనేది చూద్దాం. టాపిక్ వైజ్గా వెయిటేజ్. సో ఆ టాపిక్లో అంటే ఇప్పుడు మనం నేర్చుకునే ఈ జిఎస్లో కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా. సో ఆ టాపిక్స్ వైజ్గా మనకి అసలు ఎన్ని మార్క్స్ వస్తాయి ఒక్కో సబ్జెక్ట్ నుంచి అనేది తెలుసుకుందాం. సో ప్రతి ఇయరు ఒకే ప్యాటర్న్ అనేది మెయింటైన్ చేయడు. ఈ ఇయర్ ఒక సబ్జెక్టు హైలైట్ చేస్తాడు, ఇంకొక ఇయర్ ఇంకొక సబ్జెక్ట్ హైలైట్ చేస్తాడు, అలా ఉంటుంది. సో మనం ఖచ్చితంగా ఇలానే అనేది అయితే ఉండదు. ఇంతకుముందు కొన్ని 3-4 ఇయర్స్ బ్యాక్ ముందు అయితే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడు కాదు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో అలా ఉంటుంది, వ్యారీ అవుతూ ఉంటాయి. కాబట్టి సో పర్టికులర్గా ఇవే సబ్జెక్ట్సే నేర్చుకోవాలి, ఇవే టాపిక్స్ నేర్చుకోవాలని అయితే నేను చెప్పను. కాకపోతే ఓకే, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా. సో మనకేంటి 50 మార్క్స్, రీజనింగ్ 50, జిఎస్ 50, ఇంగ్లీష్ 100 కదా. సో ఇందులో 50కి మనం ఖచ్చితంగా 45 అయితే కరెక్ట్గా చేయలేస్తాం. ఎందుకంటే ఒక 5 ట్రిక్కీగా ఇచ్చినా మిగిలిన 45 ఈజీగానే ఉంటుంది. కాబట్టి మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 100లోకి వచ్చేసరికి కనీసం ఒక 85 అన్న మనం కరెక్ట్గా పెట్టగలుగుతాం కదా. సో ఇక్కడ మన స్కోర్ 130 అవుతుంది ఈ రెండింటికి. కనీసం ఇక్కడ ఒక మినిమం 30 అన్న పెట్టగలిగితే, సో 30 లేదా 25 అన్న పెట్టగలిగితే, సో ఆ 25 కూడా మీరు కరెక్ట్గా పెట్టాలి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్. సో ఇక్కడే మీకు 155 వస్తుంది. చాలా 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 మంచి స్కోర్. సో ఈ రేంజ్లో మీరు కనుక ఎగ్జామ్లో ఇన్ని క్వశ్చన్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ అనిపిస్తేనే ఆన్సర్ చేసి పెట్టాలి. కాబట్టి మీరు కనీసం ఇందులో 45కి 45, 30, 85 ఇలా కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా 150 క్రాస్ అవుతాయి. సో మనకి ఇక్కడ 30 అన్న మినిమం రావాలి కదా. సరే పోనీ 25 అన్న మినిమం పడాలి. కాబట్టి దానికోసం నేను వెయిటేజ్ అనేది చెప్తాను. సో మీరు ఈ విధంగా ఈ నెంబర్స్ కనుక మెయింటైన్ చేయాలి. అంటే మెయింటైన్ చేయడం అంటే 45 పెట్టి 30, 85 పెట్టి అలా కాదు, కరెక్ట్ అవ్వాలి. 45 కరెక్ట్ అవ్వాలి, నెగిటివ్ మార్కింగ్ ఏం పోకుండా. సో మనకి రీజనింగ్లో 45, ఇందులో ఒక మినిమం 25, ఇందులో ఒక 85 వస్తే మనకి స్కోర్ అనేది ఈ మాత్రం ఉంటుంది. కాబట్టి సో ఇలా ఉండాలి మీ ప్రిపరేషన్ అనేది. సో జిఎస్ మీద అసలు కాన్సన్ట్రేషన్ పెట్టొద్దని నేను అసలు చెప్పను. సో వీటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ప్లస్ దీని మీద కూడా చేయాలి. దీని మార్కులు కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి సైన్స్. ఈ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే 3 సబ్జెక్ట్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి వాటిని కూడా చెప్తున్నాను. సో సైన్స్ కిందకి 1 వస్తాయి కదా. సో వాటి నుంచి ఒక 3 to 4 రావచ్చు, లేదా 2 to 3 అన్నా ఇవ్వచ్చు. 3 to 4 అన్నా రావచ్చు, లేదా 2 to 3 అయినా ఇవ్వచ్చు. లేదా కెమిస్ట్రీ సేమ్ ఈ మూడింటిని సేమ్ బ్యాలెన్స్ చేస్తాడు. సో ఇందులో ఎన్ని ఇస్తాడో ఇందులో కూడా అన్నే ఇస్తాడు, బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ. సో నేను చెప్పాను కదా లూసెంట్ చదవమని చెప్పాను కదా, లూసెంట్. సో అందులో ఇచ్చే క్వశ్చన్స్ మ్యాక్సిమం అందులో అవే సెంటెన్సెస్ పడతాయి అక్కడ. సో ఈ లూసెంట్ బుక్ను మాత్రం మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేసుకోండి. అండ్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ కూడా నేను చెప్పిన లూసెంట్ బుక్లో ఇంచే క్వశ్చన్స్ అనేవి పడతాయి. కావాలంటే ఒకసారి ప్రీవియస్ పేపర్స్ తీసి చూడండి. అసలు లూసెంట్లో ఉన్న సెంటెన్సెస్ అక్కడ వచ్చాయో లేవో మీకు తెలుస్తుంది. ఓకే, సో వీటిలో ఇంచి కూడా ఇవి కూడా సేమ్ బ్యాలెన్స్ చేసుకుంటూనే వస్తాడు. ఒక్కొక్కసారి 4 to 5, లేదా 3 to 4, లేదా 2 to 3 అలా ఇస్తాడు. ఓకే, సో అలా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. మనకి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెడతాడు. సో దాని నుంచి ఒక్కొక్కసారి 6 to 7 తక్కువ ఇవ్వచ్చు, లేదా 8 to 15 ఇవే ఎక్కువ కవర్ అన్న చేస్తాడు. మినిమం 10 క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ మీద ఉంటాయి. ఆ కరెంట్ అఫైర్స్లో ఒకవేళ ఇవన్నీ స్పోర్ట్స్, అవార్డ్స్ అని పక్కన పెడితే మనకి అపాయింట్మెంట్స్ పక్కన పెట్టడం కాదు. సో మనకి అపాయింట్మెంట్స్ ఉంటాయి, డేస్ ఉంటాయి, ఆ డేస్కి థీమ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ డేస్, అండ్ వాటి థీమ్స్ కూడా ఇంపార్టెంట్. సో వాడు ఇలా అడుగుతాడు, ఈ డేట్న ఏంటి, దాని థీమ్ ఏంటి అని అడుగుతారు. లేదా పలానా డే మనం ఏ డేట్న చేస్తాము అనేదన్నా అడుగుతాడు. సో డేట్స్, థీమ్స్ ఇంపార్టెంట్. స్పోర్ట్స్లో
ఎవరికి ఏ ట్రోఫీ వచ్చింది, ఎవరికి ఏ కప్ వచ్చింది అనేది కూడా అడుగుతారు. సో 1 నుంచి 2 మాత్రమే ఉంటాయి స్పోర్ట్స్ మీద. అవార్డ్స్ కూడా ఖచ్చితంగా 1 to 2 ఉంటాయి. అండ్ మిసిలీనియస్ అంటే హైయెస్ట్, లోయెస్ట్, బిగ్గెస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, ఫస్ట్ పర్సన్ టు రీచ్, ఫస్ట్ ఉమెన్, ఇలాంటివి వీటిని మిసిలీనియస్ కింద చూస్తాం. సో వీటి నుంచి కూడా మనకి ఎక్కువ స్కోర్ వస్తుంది, 10 to 15 అలా. సో మీరు కరెంట్ అఫైర్స్ అండ్ మిసిలీనియస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అపాయింట్మెంట్స్ కూడా ఇస్తారు. సో ఇవన్నీ స్పోర్ట్స్, అవార్డ్స్, ఈ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎందులో వస్తాయి, కరెంట్ అఫైర్స్లో వస్తాయి. సో మీకు ఈ కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్ అంటే మంచిగా మీకు యూజ్ అవ్వాలి అంటే ఎస్ఎస్సి లెవెల్లో, గ్రూప్స్ లెవెల్లో కాదు, ఓన్లీ ఎస్ఎస్సి లెవెల్లో మనకి ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవ్వాలంటే ఐబీపీఎస్ గైడ్ అనే దాంట్లోకి వెళ్ళండి. ఐబీపీఎస్ గైడ్లో కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ దొరుకుతాయి, మంత్లీ పీడిఎఫ్స్. అవి చదవండి, కరెక్ట్గా అందులో ఉన్నవే కరెంట్ అఫైర్స్ దిగుతాయి అందులోకి. సో నా ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని మీకు ఇవన్నీ చెప్తున్నాను. లూసెంట్ కనుక ఫాలో అవుతే ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు పెట్టగలుగుతారు. అండ్ కరెంట్ అఫైర్స్కి ఐబీపీఎస్ గైడ్ ఫాలో అవ్వండి. సో ఇవన్నీ కూడా అందులో కవర్ అవుతాయి. స్పోర్ట్స్ అండ్ అక్కడ ఎలా అంటే అందులో పీడిఎఫ్ ఫైల్లో మంచిగా ప్రతిదీ కూడా సపరేట్గా చేసి ఇస్తారన్నట్టు. స్పోర్ట్స్ ఒక పార్ట్, అవార్డ్స్ ఒకటి అలా. ఈ మిసిలీనియస్ కూడా నేను చెప్పిన ఈ లూసెంట్లోనే ఉంటాయి. సో లూసెంట్ ఒక్క బుక్ చదివితే మీకు ఇవన్నీ మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్కి ఒకవేళ మీకు కరెంట్ అఫైర్స్ ఎక్కడ కరెక్ట్గా దొరకట్లేదు అనుకుంటే ఐబీపీఎస్ గైడ్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇదైతే ఇందులో ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. యాజ్ ఇట్ ఈజ్గా మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాను. ఓన్లీ ఎస్ఎస్సి లెవెల్లో అయితే ఈ ఐబీపీఎస్ గైడ్ ఫాలో అవ్వండి. గ్రూప్స్కి, సివిల్స్కి అయితే నేను ఇది సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇది 1 లైనర్ కరెంట్ అఫైర్స్లా ఉంటాయి కదా, అలా ఉంటాయి. సో గ్రూప్స్కి వాటికంటే కొంచెం మ్యాటర్ కూడా అడుగుతారు కదా. ఇక్కడ ఏంటి మన కరెంట్ అఫైర్స్ జస్ట్ ఒక లైన్లో క్వశ్చన్ అడుగుతాడు, దాని ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి మనకి ఈ రేంజ్ సరిపోతుంది. ఐబీపీఎస్ గైడ్ అయితే సరిపోతుంది. సో మన స్కోర్ ఎలా ఉండాలి, రీజనింగ్లో మినిమం 45 కరెక్ట్ అవ్వాలి. అండ్ జిఎస్లో 25 to 30 కరెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఇంగ్లీష్లో 85 మార్క్స్ ఇలా వస్తేనే మనం క్వాలిఫై అవుతాము. సో రిజర్వేషన్ ప్రకారం మనకి కట్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి అసలు ఆ రిజర్వేషన్ అనే టాపిక్ పక్కన పెట్టేసేయండి. మీ స్కోర్ 150+ ఉంటేనే నేను క్వాలిఫై అవుతాను అనేది మీ బ్రెయిన్లో పెట్టుకొని దాన్ని బట్టి ఈ మార్క్స్ మనకు వచ్చేలా చూసుకోండి. సో ఇవి పాయింట్స్. సో మీకు అనిపించవచ్చు ఇక్కడ అన్ని 50 కవర్ అవ్వలేదు, 50 మార్క్స్ కవర్ అవ్వలేదు అని మీకు అనిపించగా నేను జస్ట్ ఒక బ్రీఫ్గా ఇలా వస్తాయి అని చెప్తున్నాను, అంతేగాని ఇన్ని క్వశ్చన్సే ఇన్ని అని నేను కరెక్ట్గా అయితే లెక్కేసుకోలేదు. సో చూడండి 50 మార్క్స్ కాబట్టి ఇది. సో మీకు కరెంట్ అఫైర్స్ కావాలంటే ఐబీపీఎస్ గైడ్కి వెళ్ళండి. అండ్ లూసెంట్ ఒక్క బుక్ చదివితే చాలు, ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. లూసెంట్, మిసిలీనియస్ కూడా కవర్ అయిపోతాయి. ఓకే. అండ్ ఇంగ్లీష్కి అయితే నేను చెప్పాను కదా, కిరణ్ పబ్లికేషన్స్, అసలు ఆ బుక్ చదివితే చాలు, అందులో ఉన్న క్వశ్చన్సే యాజ్ టీజ్గా దిగుతాయి. అంటే యాజ్ టీజ్గా అంటే అక్కడ ఉన్న వర్డ్ టు వర్డ్ దిగవు, కాకపోతే ఆ మోడల్ దిగుతుంది. సో మీకు అది చదవగానే ఓకే ఈ మోడల్ మీకు ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి ఈజీ అవుతుంది. సో కిరణ్ పబ్లికేషన్స్ అనేది బుక్ ఉంటుంది, అది కొనుక్కోండి ఇంగ్లీష్కి. కిరణ్ పబ్లికేషన్ చాప్టర్ వైజ్ ఇంగ్లీష్ అని ఉంటుంది, చాప్టర్ వైజ్ ఇంగ్లీష్ బుక్ అని. సో ఆ బుక్ ప్రిపేర్ అవ్వండి. అందులోవే క్వశ్చన్స్ కానీ సినానిమ్స్ అసలు అన్నీ కూడా అందులోనే దిగుతాయి. మరి ఇవే బుక్స్ ఇందులోనే దిగుతాయని మీరు ఇంతగానో చెప్తున్నారు కదా, మరి అంటే క్వాలిఫై అవ్వకపోతే అన్నట్లుగా మీకు ఏమైనా అనిపించవచ్చు డౌట్. కాకపోతే చెప్పాను కదా, నేను చెప్పాను మీరు బుక్ కొన్నారు, పక్కకు పడేస్తే రావు. వాటిని ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ప్రిపేర్ అవుతూ టెస్ట్లు రాస్తూ ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేస్తే అప్పుడు మనం స్కోర్ అనేది గట్టిగా తెచ్చుకోగలుగుతాం, 150+. సో అలా ప్రిపేర్ అవ్వండి. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. ఇంకేదైనా టాపిక్ మీద మీకు వీడియో కావాలి అన్నా కూడా కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి, నేను చెప్తూ ఉంటాను. సో జూలైలో నోటిఫికేషన్ రావచ్చు, ఎస్ఎస్సి స్టెనో. జూలై కాబట్టి ఆగస్ట్, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు. సో కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. జూలై 7th తర్వాత ఏమో నోటిఫికేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఈ బుక్స్ అయితే పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, అవే దిగుతాయి. ఓకే, వీడియో నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.